ముందైతే చాగంటి వారికి నమస్కారం. నమస్కారం. ఇంకా నేను నోటి నుంచి టప్పని కోటేశ్వరరావు గారు అని రాలేదు. లేనిపోని ఇబ్బందులన్నీ వస్తుంటాయి ఇలాంటి వాటితోటే. వంశీ గారు, లిటరలీ ఐ వాజ్ వెయిటింగ్ ఫ్రమ్ లాస్ట్ సో మెనీ ఇయర్స్. కాకపోతే ఇదేంటంటే మీరు ఆల్మోస్ట్ ప్రతి గెస్ట్ తోటి ఇదే మాట్లాడుతూ ఉంటారు. అందరూ డైరెక్టర్ క్వాలిటీస్ ఉన్నాయి కదా, కొద్దిగా అదొకటి ఉందండి మళ్ళీ మాకు. ఉంది కదా. సరే. మీ హ్యాపీ డేస్లో వాళ్ళు కలిసి వర్క్ చేసిన వాళ్ళందరూ ఎప్పుడైనా కలిసారండి? అంటే స్పెసిఫిక్గా అందరం కలిసి కలుద్దాం అన్నట్టు అయితే ఏం లేదు. నేను బయట ఎక్కడో కలవటం. లాస్ట్ నిఖిల్ని ఒకసారి ఎప్పుడో కలిసా, ఇప్పుడు తమన్నాని కలిసా. డిప్యూటీ సీఎం అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడైనా కలవడం జరిగింది? 10 రోజులు షూట్ అంటే 10 రోజులు కలిసి ఉంటున్నట్టే కదా. అబ్సల్యూట్లీ కరెక్ట్. యాక్చువల్లీ లుకింగ్ ఫార్వర్డ్ మళ్ళీ షూట్ రెజ్యూమ్ చేయడానికి. ఈసారి పెర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది. తక్కువ టైం కేటాయిస్తున్నారు సినిమాలకి. పురుష సూక్తంలో మీరు యాక్ట్ చేసిన తర్వాత యాజ్ ఏ పురుషుడిగా మీరు అనుకున్నది ఏంటి యాక్చువల్గా? పురుష సూక్తం మేడ్ ఎ లాట్ ఆఫ్ సెన్స్ అండి. బట్ ఎప్పుడైతే ఆవిడ స్క్రిప్ట్ నాకు పంపించారో అప్పుడే ఐ థాట్. మీరు అనుకునేది ఏంటి? సొసైటీ పాయింట్ ఆఫ్ వ్యూలో మేల్ అంటే ఎలా ఉన్నాడు, నిజంగా మేల్ ఎలా ఫీల్ అవుతాడు ఇంటర్నల్గా అంటే ఏం చెప్తారు? యూనో ఇది మరి కాంట్రవర్షియల్ అవుతుందేమో నాకు తెలియదు కానీ విమెన్ ఆర్ ఎ సుపీరియర్ రేస్. దే డోంట్ ఈవెన్ రియలైజ్. ఆ ఎక్స్ప్రెషన్ కనుక బయటికి వస్తే అన్న విషయం కూడా చాలా మందికి తెలియకుండా బతికేస్తున్నారు అనిపిస్తుంది. ఇంట్లోంచైనా ఎక్కడైనా సరే అర్ధరాత్రి అపరాత్రి తెల్లారగట్ట ఎప్పుడు గొడవ అయితే అప్పుడు అడుగు బయట పెట్టి వెళ్ళిపోతుంది అన్నట్టుగా అనడానికి ఉండదు. ఉండదని మీరు అనుకుంటున్నారేమో కానీ అలా వెళ్ళేవాళ్ళు కూడా ఉంటారు. పర్సంటేజ్ వైజ్ ఇందులో అది కూడా ఉంటుంది. అమ్మలక్కల కబుర్లు ఎక్కువ వినకూడదు అన్నది కూడా ఒకటి ఉంటుంది. ఇందుగరడు అందులేడు అన్నట్టుగా ఏ ఫీల్డ్లో చూసినా విమెన్ ఉన్నారు. కానీ ఇంటి యజమాని అని మాత్రం ఆయన్నే పిలుస్తారు. దీన్ని మీరు ఎలా డైజెస్ట్ చేసుకుంటారు? నేను డైజెస్ట్ చేసుకోను నిజానికి. ఐ డోంట్ యాక్సెప్ట్ ఇట్. నాకు స్పెషల్ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటే అది కాదు, అది కరెక్ట్ కాదు, అది తప్పు అని నేను విత్ నో సెకండ్ థాట్ నేను చెప్తా. సో అయితే 2025లో ఒక 3 సినిమాలు నావి నేను ఆల్మోస్ట్ లీడ్ క్యారెక్టర్స్లో చేసిన ఒక 3 సినిమాలు రిలీజ్ ఉన్నాయండి. ఒకటి నేను మంచు లక్ష్మి గారు చేసాం. ఫ్యాంటాస్టిక్ ఫిల్మ్ అది. కానీ చంటి పిల్లలను కూడా ఒక పనికిమాలిన చూపుతూ చూడగలిగే సమాజంలో ఉన్నప్పుడు మనల్ని మనం సేఫ్ గార్డ్ లో పెట్టుకోవడానికో మనం సేవ్ చేసుకోవడానికో కాస్త మన వైపు నుంచి కూడా ఒక ఎఫర్ట్ ఉండాలనేది నా పాయింట్. విమెన్ సుపీరియర్ రేస్ అని మొదట్లో అని ఇప్పటికీ దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఎంతమందిని పట్టుకుని ఎంతమందికి శిక్షలు వేస్తారు, చెలరేగిపోయి చెత్త చెదారం వాగుతున్నారు. మెన్ కనీసం ఆలోచించరా, నాకంటూ ఒకళ్ళు ఇంట్లో ఉన్నారు, షీ మస్ట్ బి వెయిటింగ్ ఫర్ మీ, నేను ఇలా చేయడం కరెక్ట్ కాదు అన్న ఒక ఆలోచన. అంటే మీరు ఎలా చెప్తున్నారంటే ఇది మెన్నే చేస్తున్నారు, సో మెన్ ఆలోచించరా అని అంటున్నారు. ఎవ్రీ రిలేషన్షిప్ ఈజ్ డిఫరెంట్, సో వీ కాంట్ సింప్లీ జనరలైజ్ ఏమో అంటున్నాను. సో మీకు కోపం వస్తే ఏం చేస్తారైతే? కోపం వస్తే ఏం చేస్తాను సందర్భాన్ని బట్టి ఉంటుంది. ఇఫ్ ఐ థింక్ ఐఎమ్ రాంగ్, సీరియస్లీ ఆఫ్ కోర్స్ yes. పురుష సూక్తంలో మీదంటూ ఒక మార్క్ ఉంటుంది. సో దాన్ని ఒక్కసారి మీకు అభ్యంతరం లేకపోతే మాకోసం ఏమన్నా 2 ముక్కలు వినిపించగలుగుతారండి? మగతనం పేరుతో నాకు ఒక చిల్లుపడ్డ పడవని ఇచ్చారు. అది మునక్కుండా ఉండటానికి ఎప్పటికప్పుడు నీళ్లు తోడి పోస్తూనే ఉండాలి, అప్పుడే నన్ను మగాడు అంటారు. ప్రాణం పోయినా పర్వాలేదు కానీ నిజంగానే నన్ను నిరూపించుకోమన్నారు. నేను కొన్ని పనులు చేయలేను అని చెప్పలేను, చేతకాని వాడిని అంటారు, పనికిరాని వాడిని అంటారు. కొన్ని పనులు నేను కూడా చేయగలను అని కూడా చెప్పలేను, ఆడవాళ్ళతో పోలుస్తారు. అది ఇంకా అవమానకరం, ఎందుకంటే వాళ్ళు బలహీనులను నాకు చిన్నప్పటి నుంచి నూరిపోశారు. బలహీనంగా ఉండటం మగతనం కాదన్నారు.